హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెవెల్ అప్ విత్ అజయ్. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి అయితే మనం స్ట్రింగ్ అంటే ఏంటి అండ్ స్ట్రింగ్ లో ఇండెక్సింగ్ ఎలా ఉంటది అండ్ ఆల్సో మనం పైథాన్ లో స్లైస్ ఆపరేటర్ ఎట్లా ఉంటది అండ్ దానిలో మల్టిపుల్ కేసెస్ అండ్ ఆల్సో రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ఇవన్నీ అయితే లాస్ట్ వీడియోలో అయితే కవర్ చేసినాం. ఇఫ్ ఆ వీడియో కనుక మీరు మిస్ అయినారంటే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ఉంటుంది, వెళ్ళైతే చూసేయండి. మీరు కనుక పైథాన్ సిరీస్ లో ఏమైనా వీడియోస్ మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే ఇవాళ టాపిక్ లో అయితే మనం అయితే ఎంటర్ అయిపోదాం. ఇవాళ మనం స్ట్రింగ్ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ కంప్లీట్లీ మనం అయితే చూద్దాం. వాట్ ఆర్ ది మెయిన్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే కంప్లీట్ గా మనం ఎగ్జిక్యూట్ చేసి అయితే చూద్దాం. క్లియర్ గా మీకైతే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. అన్ని ఫంక్షన్స్ గురించి అయితే మాక్సిమం ఫంక్షన్స్ గురించి అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. నేనైతే పైథాన్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే సింపుల్ ఆపరేషన్ స్ట్రింగ్ కంకాటినేషన్. మీరు డైరెక్ట్ గా ఒక స్ట్రింగ్ కి ఇంకొక స్ట్రింగ్ అయితే కంకాటినేట్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే చూడొచ్చు. రన్ చేస్తే లెవెల్ అప్ కమ్యూనిటీ అని మనకైతే స్ట్రింగ్ అయితే వస్తుంది. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఈ కమ్యూనిటీ అనేది లెవెల్ అప్ కి యాడ్ అయిపోయింది. దిస్ ఇస్ సింపుల్ ఆపరేషన్. ఇప్పుడు మనం ఫంక్షన్స్ ని అండ్ మెథడ్స్ ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనైతే స్ట్రింగ్ అయితే తీసుకుంటున్నా, డెవలప్ కమ్యూనిటీ అనేసి. సింపుల్ గా దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది, మనకి స్ట్రింగ్ అయితే ప్రింట్ అవుతుంది, రైట్? లాస్ట్ వీడియోలో మనం ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అయితే మాట్లాడుకున్నాం. ఇండెక్స్ కాన్సెప్ట్ ఏంటో తెలియకపోయి ఉంటే లాస్ట్ వీడియో అయితే చూడండి, స్ట్రింగ్స్ వీడియో. ఇప్పుడు నేను సింపుల్ గా ఎస్ డాట్ ఇండెక్స్ ఆఫ్ సి అయితే చెక్ చేస్తున్నా. కేస్ సెన్సిటివ్ అండ్ ఇక్కడ మీరు స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇవ్వాలి, మర్చిపోకండి. అండ్ రన్ దిస్. నాకు 9 అని అయితే అవుట్పుట్ వచ్చింది. అండ్ ఇఫ్ ఐ గివ్ వి హియర్, ఐఎమ్ గెటింగ్ 2. ఎందుకు అంటే ఇక్కడ ఇండెక్స్ నెంబర్ అయితే రిటర్న్ చేస్తుంది. మనకి వి అనేది సెకండ్ ఇండెక్స్ లో ఉంది కాబట్టి 2 అనేది రిటర్న్ అయింది. వాట్ ఇఫ్ ఇక్కడ ఈ అనేది మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ నేను ఈ అనేది ఇస్తున్నా. ఏ ఇండెక్స్ వస్తుందో చూద్దాం. ఐఎమ్ గెటింగ్ 1 అంటే ఫస్ట్ అకరెన్స్. ఇండెక్స్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎన్ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ లెట్ us see ఎస్ డాట్ అప్పర్. ఎస్ డాట్ అప్పర్ ఫంక్షన్ యూజ్ చేస్తే నేను ఇచ్చిన స్ట్రింగ్ ఏమైంది అనేది చూడండి. మనకైతే అప్పర్ కేస్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే మనం ఏదైతే ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అప్పర్ కేస్ కి అయితే కన్వర్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ అప్పర్ ఇక్కడ లోవర్ అని ఇస్తే ఎస్ డాట్, ఇక్కడ ఎస్ అనే స్ట్రింగ్ వేరియబుల్. ఎస్ డాట్ లోవర్ అని ఇస్తే యూ కెన్ సి ఎవ్రీథింగ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లోవర్ కేస్. ఇక్కడ ఎల్ అనేది మనకి అప్పర్ కేస్ ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి అయితే లోవర్ కేస్ కి అయితే కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ స్వాప్ కేస్ యూజ్ చేస్తే ఎస్ డాట్ స్వాప్ కేస్. అప్పుడు ఏమైతే చూద్దాం. సింపుల్ గా ఏంటి అంటే అప్పర్ కేస్ ఉన్నవి లోవర్ కేస్ కి కన్వర్ట్ అయిపోయినాయి. అండ్ లోవర్ కేస్ లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అండ్ లోవర్ కేస్ లో ఏవైతే ఉన్నాయో వచ్చేసి అయితే అప్పర్ కేస్ కి కన్వర్ట్ అయిపోయింది, అంటే స్వాప్ అయితే అయిందనమాట. అనదర్ మెథడ్ ఏంటి అంటే క్యాపిటలైజ్. క్యాపిటలైజ్ యూజ్ చేస్తే ఓన్లీ ఫస్ట్ లెటర్ విల్ బి అప్పర్ కేస్, మిగతావన్నీ లోవర్ కేస్ అనమాట. ఓన్లీ ఫస్ట్ ఒక్కటే క్యాపిటల్ ఉంటుంది అండ్ మిగతావన్నీ లోవర్ అయిపోతాయి. అండ్ ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నా, అన్ని స్మాల్ కేస్ లో నా నేమ్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు రన్ చేసి అయితే చూద్దాం. ఓన్లీ ఫస్ట్ లెటర్ అయితే మనకి క్యాపిటల్ అయింది. ఒకవేళ నాకు ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కావాలి అనుకుంటే ఏం చేయాలో చూద్దాం. సింపుల్ గా ఏంటి అంటే ఇక్కడ టైటిల్ అని ఇస్తే రన్ చేస్తే చూడొచ్చు ప్రతి వర్డ్ లోని ఫస్ట్ లెటర్ మనకి అప్పర్ కేస్ లో అయితే వచ్చింది. దీస్ ఆర్ ది బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ స్ట్రింగ్. ఇవైతే మనం యూజింగ్ మెథడ్స్ బేసిక్ ఆపరేషన్స్ అయితే చేయొచ్చు ఆన్ స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ నేనైతే ఒక ఇన్పుట్ అయితే తీసుకుంటున్నా. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నా, స్ట్రింగ్ ఇన్పుట్ లైక్ ఎంటర్ యువర్ స్ట్రింగ్. ఎట్లా ఇన్పుట్ తీసుకోవాలి అండ్ అవుట్పుట్ మెథడ్స్ అండ్ ఇన్పుట్ మెథడ్స్ గురించి ఒక సెపరేట్ వీడియో అయితే ఉంది. అది చూడకపోయి ఉంటే వెళ్ళైతే చూడండి, లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. అండ్ నేనైతే ఒక ఇన్పుట్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఏంటి అంటే ఎంటర్ చేసిన స్ట్రింగ్ లో ఓన్లీ నెంబర్స్ ఉన్నాయా, లేదా అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, లేదంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ డిజిట్స్ ఉన్నాయా అనేది అయితే నేనైతే చెక్ చేయాలి. దానికి ఎట్లా చెక్ చేయొచ్చో ఇప్పుడైతే చూద్దాం. దానికైతే కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎస్ డాట్ ఈజ్ ఆల్ఫా.
సో సింపుల్ గా ఈజ్ ఆల్ఫా అయితే తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను రన్ చేస్తే సో మనకైతే స్ట్రింగ్ అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. సో నేను ఇక్కడ ఏంటి అంటే అజయ్ అని అయితే ఎంటర్ చేస్తున్నా, ఓన్లీ ఆల్ఫాబెట్స్. సో ఇఫ్ రన్ దిస్ ఐఎమ్ గెటింగ్ ట్రూ. ఎందుకు అంటే ఈజ్ ఆల్ఫా అనే ఫంక్షన్ ఏం చెక్ చేస్తుంది అంటే వెదర్ మనం ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఇక్కడ ఎస్ అని ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఆల్ఫాబెట్సా అని చెక్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈజ్ ఆల్ఫా ఏం చేస్తుంది అంటే బూలియన్ అయితే రిటర్న్ చేస్తుంది. సో బూలియన్ ఇస్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ మనం ఇచ్చిన ఏదైతే అజయ్ అని ఉందో అన్ని అయితే ఆల్ఫాబెట్స్, రైట్? సో ట్రూ రిటర్న్ చేసింది. సో మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇక్కడ నేను 1 2 3 ఇచ్చేసి ఎంటర్ చేస్తే సో ఐఎమ్ గెటింగ్ ఫాల్స్. సో ఈజ్ ఆల్ఫా ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ ఈజ్ డిజిట్. సో ఈజ్ డిజిట్ అని ఇచ్చేసి సో రన్ చేసి అయితే చూద్దాం. సో ఇప్పుడు సేమ్ 1 2 3 ఇస్తున్నా. సో ఎంటర్ చేస్తే ఐఎమ్ గెటింగ్ ట్రూ. ఎందుకు అంటే నేను ఏదైతే ఇన్పుట్ ఇచ్చానో ఇవన్నీ వచ్చేసి అయితే మనకి డిజిట్స్, రైట్? ఆర్ ఎల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిజిట్ యూ కెన్ గివ్ న్యూమరిక్. సో న్యూమరిక్ అని ఇచ్చినా సరే రన్ చేస్తే ఇక్కడ 1 2 3 అని ఇస్తున్నా. సో రన్ చేస్తే ట్రూ అని అయితే మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. సో వాట్ ఇఫ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఇస్తే సో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఎంటర్ చేస్తున్నా. సో ఫాల్స్ వేస్తుంది. బట్ మనకి అది కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్సా అని చెక్ చేయడానికి వీ హ్యాడ్ ఏ మెథడ్ కాల్డ్ ఆల్ నమ్. ఆల్ నమ్. సో ఆల్ నమ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ అన్నమాట. సో ఇప్పుడు రన్ చేసి అయితే చూద్దాం. అండ్ అగైన్ ఇక్కడ ఇన్పుట్ లో అజయ్ 1 2 3 అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఎంటర్ చేస్తే సో చూడొచ్చు ట్రూ. అంటే ఏంటి, లైక్ ఇక్కడ ఏదైతే ఎంటర్ చేసినో ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ విచ్ ఇస్ నథింగ్ బట్ డిజిట్స్. సో ఈ మెథడ్స్ ఏంటి అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లో డిజిట్స్ ఉన్నాయా, లేదు అంటే ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, లేదంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ డిజిట్స్ ఉన్నాయా అని చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే నాకు ఒక స్ట్రింగ్ ఎంటర్ చేస్తా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ 1 2 3 ఎంటర్ చేస్తే సో దాంట్లో ఫస్ట్ లెటర్ ఏనా కాదా చెక్ చేయాలి నేను. సో దానికి 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇఫ్ అయితే తీసుకుంటున్నా, ఎస్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ లెటర్ కదా. సో ఇండెక్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఫస్ట్ లెటర్ ఎక్కడ ఉంటుంది, ఇండెక్సింగ్ 0 దగ్గర ఉంటుంది కదా. సో ఎస్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అయితే చూస్తున్నా, ఏయా కాదా చెక్ చేస్తున్నా. సో ఈక్వల్స్ టు ఆపరేటర్ ఏంటి అన్నది మీకు ఐడియా లేకపోతే సో అప్కమింగ్ వీడియోస్ లో ఆపరేటర్స్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ మెథడ్ యూజింగ్ ఇండెక్స్ ఎట్లా చేయొచ్చు అనేది డెమోన్స్ట్రేట్ అయితే చేస్తున్నా. సో ప్రింట్ ట్రూ. సో ఎల్స్ ఐఎమ్ ప్రింటింగ్. సో ఎల్స్ అయితే ఎల్స్ కేసులోకి వెళ్తే కండిషన్ ఫాల్స్ అయితే ఐఎమ్ ప్రింటింగ్ సింపుల్ గా ఫాల్స్ అని అయితే నేనైతే ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇక్కడ స్ట్రింగ్ అయితే ఎంటర్ చేయమంటుంది, అజయ్ అని ఇస్తే సో ఐఎమ్ గెటింగ్ ట్రూ. ఎందుకంటే అజయ్లో ఫస్ట్ లెటర్ ఏ కాబట్టి, రైట్? సో వాట్ ఇఫ్ ఇక్కడ లెవెల్ అని ఇస్తున్నా అండ్ ఎంటర్ చేస్తే ఐఎమ్ గెటింగ్ ఫాల్స్. ఎందుకంటే ఫస్ట్ లెటర్ ఏ కాదు ఎల్ కాబట్టి, రైట్? సో దీన్నే సో ఏదైతే ఈ కండిషన్ రాసినామో ఈ కండిషన్ కాకుండా యూజింగ్ మెథడ్స్, సో మనకైతే మెథడ్స్ అయితే ఉన్నాయి. సో ఆ మెథడ్స్ యూజ్ చేసి ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూద్దాం. సో ఎస్ డాట్ స్టార్ట్స్ విత్, రైట్? సో స్టార్ట్ విత్ అని చెక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి స్టార్ట్స్ విత్ సో స్ట్రింగ్ ఫార్మాట్ లో ఏ, రైట్? సో రన్ చేస్తే ఐఎమ్ సో ఇక్కడ స్ట్రింగ్ అయితే ఎంటర్ చేస్తున్నా. సో నాకైతే ట్రూ వస్తుంది. ఎందుకు, లైక్ ఏలో అజయ్లో ఇట్ స్టార్ట్స్ విత్ ఏ అండ్ ఇక్కడ ఒకవేళ ఎండ్స్ విత్ ఇచ్చేస్తే, ఒకవేళ ఎండ్స్ విత్ ఏ ఇస్తే అండ్ ఇక్కడ అజయ్ ఎంటర్ చేస్తే ఐఎమ్ గెటింగ్ ఫాల్స్. ఎందుకు, ఇట్ ఎండ్స్ విత్ వై, రైట్? సో బట్ ఇక్కడ మనం చెక్ చేసే కండిషన్ ఏంటి, ఏ. సో ఇక్కడ వై ఇచ్చేసి అజయ్ అని ఇస్తే ఐఎమ్ గెటింగ్ ట్రూ. సో ఎండ్స్ విత్ అండ్ స్టార్ట్స్ విత్ కి అర్థమైంది కదా. అండ్ అన్ని ఫంక్షన్స్ అయితే మాక్సిమం మనకి కావాల్సిన మెథడ్స్ అయితే డెమోన్స్ట్రేట్ చేసినాం. అండ్ ఇంకా ఏమైనా లెఫ్ట్ ఓవర్ మెథడ్స్ ఏమైనా ఉంటే లైక్ నేనైతే ఒక ఆర్టికల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఆర్టికల్ అయితే చెక్అౌట్ చేసేయండి సో దట్ మీకు క్లియర్ గా ఇంకా ఏమైనా మిగిలిపోయినాయి అర్థమైతే. అండ్ ఇక్కడ మీరు జస్ట్ చూస్తే అయితే అర్థం కాదు, మీరు వీటిని ప్రాక్టికల్లీ మీరు ట్రై చేస్తూ ఉంటే, లైక్ ప్రయోగాలు చేస్తూ ఉంటేనే అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఏది చూసినా సరే మీరు ప్యారలల్ గా మీ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ట్రై చేయండి. లైక్ అప్పుడే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఆల్సో బోరింగ్ అనిపించదు. సో ఓన్లీ మీరు వీడియోస్ చూస్తూ ఉంటే సో డెఫినెట్లీ ఇట్ విల్ బి బోరింగ్. సో వెంటనే మీరు మీ ఐడిఈలో
ఈ కోడ్ ని టైప్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు కొత్త ఎర్రర్స్ రావచ్చు అండ్ అక్కడ మీరు ఎట్లా సాల్వ్ చేయాలని తెలుస్తుంది. అండ్ ఇంకా కొత్త మెథడ్స్ ఏమేమి ఉన్నాయని తెలుస్తూ ఉంటది. సో అన్ని కవర్ చేయాలి అంటే అవ్వదు, కాబట్టి మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. మీకైతే ఇవైతే డెమోన్స్ట్రేషన్ అయితే క్లియర్ గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం లిస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.